నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. భారత మాజీ ఉప ప్రధాని సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆయన విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు అధికారులు. రైతులకు ఎకరానికి 25,000 రూపాయల పంట నష్ట పరిహారం ఇవ్వకుంటే రైతుల తరఫున ఉద్యమిస్తాం. నిజామాబాద్ రైతు ధర్నాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజం. కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఆగ్రహం. రైతులను నట్టేట ముంచే పార్టీ బీజేపీ. నందిపేటలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. కాలం ఏదైనా ఉదయం పూట వాకింగ్తో ఎన్నో లాభాలు. నిజామాబాద్ నగరంలో పాలిటెక్నిక్ మైదానంలో వాకర్స్ నాయకులతో కలిసి వాకింగ్ చేసిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఘన స్వాగతం. కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం, భారీ ర్యాలీ. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు రంగంలోకి దిగిన సిబిఐ. ఢిల్లీలోని రౌండ్స్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అనుమతించిన న్యాయస్థానం. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లి ఇందూర్ తిరుమలలో వైభవంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు. 108 కలశాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించిన భక్తులు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బాన్సువాడలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పోచారాం. నిజామాబాద్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎంపీ అరవింద్, కామారెడ్డి కలెక్టర్ జితేశ్వరి పాటిల్, హైదరాబాద్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. నిజామాబాద్లోని ధర్నా చౌక్ వద్ద జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. రైతు కూలీలకు 12,000 అకౌంట్లో వేయాలని, అదేవిధంగా 500 బోనస్ అందించాలన్నారు. నష్టపోయిన రైతులకు పంట నష్టం కింద 25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో హామీలిచ్చి నేడు మరిచారన్నారు. రైతు బంధు పేరు రైతు భరోసాగా మార్చి 10,000 ఆర్థిక సహాయాన్ని 16,000కు పెంచుతామని, ఇప్పటికే రైతుల అకౌంట్లో వేయలేరన్నారు. రైతులకు రైతు బంధు వేయాలన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. ఈ దీక్షలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి, బీజేపీ నాయకులు పల్లె గంగారెడ్డి, న్యాలం రాజు, భూపతి రెడ్డి పాల్గొన్నారు. రుణమాఫీ కమిషన్ ఏర్పాటట. 2 లక్షల రుణమాఫీ ఏమై రుణమాఫీ చేసేది లేదట. రుణమాఫీకి అడ్డం జరగండి. రుణమాఫీకి కమిషన్ ఏర్పాటు చేస్తాడట. ఆడు కమిషన్ పెడతాడట. ఆ కమిషన్లో ఉన్నోళ్ళు నిర్ణయం చేస్తారట రుణమాఫీ ఎట్లా చేయాలో. ఈడ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మల్లికార్జున ఖర్గే అటు వేయండు. రాహుల్ గాంధీ చేస్తా అని చెప్పి అటు వేయండు. రేవంత్ చేస్తా అని చెప్పిండు, పోతాడు జల్దీ. కమిషన్ ఏర్పాటు చేస్తారట. 3వది, పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు గ్యారెంటీ. ఏమై మనకి ఈయన పంట నష్టపోయి 30 రోజులు కాలేదా? అరే మీరు రైతులను నష్టపరుస్తూ 75 సంవత్సరాల నుంచి మీరే రైతులను నాశనం చేస్తున్నారు. నందిపేటలో బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నందిపేటలో బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి సిరాజ్పల్లి సొసైటీ చైర్మన్ బొంకం గంగారెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ మోహన్ రావు, సిలిండర్ లింగం మాజీ చైర్మన్ మాధరోద్దీన్, సాయి కృష్ణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు జావీద్, ముస్లిం మైనార్టీ నాయకులు 100 మంది యువకులు కాంగ్రెస్లో చేరారు.
ఆర్మూర్ పట్టణంలో పెర్కిట్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ బైపాస్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి బైపాస్ నుండి మామిడిపల్లి చౌరస్తా మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనా సిద్ధులగుట్టపై గల ఆలయాల్లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికి శివాలయం, రామాలయం, అయ్యప్ప ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి సిద్ధులగుట్ట ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాపు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా హైదరాబాద్లో ఎమ్మెల్యే నివాసంలో ఆయన చిత్రపటానికి పూలతో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, దళిత జనోద్ధారకుడు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అనునిత్యం పోరాడిన భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాపు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా హైదరాబాద్లో ఎమ్మెల్యే నివాసంలో ఆయన చిత్రపటానికి పూలతో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాళులు అర్పించారు. కాలం ఏదైనా సరే ఉదయం పూట వాకింగ్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయని బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఉదయం పూట బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ మార్నింగ్ వాక్ చేశారు. ఉదయాన్నే లేచి వాకింగ్ చేయడం అనేది చాలా మంచి అలవాటు. ఉదయం కుదరని వారు సాయంత్రం అయినా నడవడం మంచిది. వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, దీంట్లో భాగంగా నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఈరోజు ఉదయం పూట మార్నింగ్ వాకింగ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ మార్నింగ్ వాక్కి వచ్చిన వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి మంచి చెడులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితోటి కాసేపు క్రీడల్లో పాల్గొన్నారు. మార్నింగ్ వాక్లో మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, డిచ్పల్లి జెడ్పీటీసీ దాసరి లక్ష్మీ నరసయ్య, కేసీఆర్ సేవాదల్ కన్వీనర్ దేవిందర్, వినోద్, తిరుమల్, వివిధ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మరి నన్ను అందరూ గుర్తుపడతారు, అందరూ నా పేరుతో కానీ నన్ను కానీ గుర్తుపడతారు. మరి ఈ జిల్లాకు నేను ఏం సేవ చేసినది కూడా అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో, ప్రజల్లో ఉండే వ్యక్తి నేను. గౌరవ కేసీఆర్ గారు మరి అన్నీ ఆలోచించి నన్ను అభ్యర్థిగా పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఏదేమైనా మా జిల్లాలో గతంలో కవితమ్మ గారు ఒక్కరు బాగా పనిచేసిన పార్లమెంట్ మెంబర్గా వారు పార్లమెంట్లో మాట్లాడడం కానీ నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో. అదేవిధంగా పసుపు కోడ్ గురించి కూడా చాలా ప్రయత్నం చేసినాం మేము. వారు మోడీ గారిని కలవడం జరిగింది, తర్వాత ముఖ్యమంత్రులను కలవడం జరిగింది, కామర్స్ మినిస్టర్ కలవడం జరిగింది. ఇవన్నీ ప్రయత్నాలు బాగా చేసిన వారు. రైతులు కూడా దాదాపు 200-300 మంది రైతుల్ని పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ వ్యాప్తంగా ఢిల్లీ తీసుకెళ్లి రాష్ట్రపతి భవన్లో కూడా వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా ప్రయత్నం చేసినాము. ఆ రోజుల్లో మాకు అనుకూలంగా ప్రభుత్వం లేకుండా కాబట్టి మాకు చేయలేకపోయినారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మరి పసుపు కూడా తీసుకొస్తా, నా ప్రభుత్వం వస్తుంది కాబట్టి నేను తెస్తా, గెలవని 5 రోజులు తెస్తా అని చెప్పినటువంటి క్యాండిడేట్, అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎంపీ 5 రోజులు కాదు కదా, 5 సంవత్సరాలు అయినా పసుపు తీసుకురాకపోవడం, ప్రజలు కూడా మరి చాలా ఆశ పెట్టుకున్నారు ఆయన మీద. కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది బీజేపీ గవర్నమెంట్, మరి ఇక్కడ ఈయన గెలిచింది కాబట్టి తప్పకుండా అయితే నమ్మకం వాటిలో ఉండే. అప్పుడు ప్రామిసరీ నోట్ రాసిచ్చి, స్టాంప్ పేపర్ రాసిచ్చి వైరల్ చేసినప్పుడు, అదేవిధంగా మొన్న రీసెంట్లీ 5 సంవత్సరాలు ముగుస్తున్న సందర్భంలో ఒక జీవో కాపీ కూడా తీసుకొచ్చి ఇచ్చిండు ఆయన. అంటే అప్పుడు పేపరే, ఇప్పుడు పేపరే, 2 పేపర్లు ఇచ్చి ముఖాన్ని కొట్టేసి మళ్ళీ నాకు ఓటేయమని చెప్తా ఉన్నాడు. నాకు అలా చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను ఏదైనా మాట ఇస్తే గ్యారంటీగా చేసే వ్యక్తిని. మాయ మాటలు, దొంగ మాటలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత మరిచిందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జహీరాబాద్ పార్లమెంటు ఎంపీ బీబీ పాటిల్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ మాయ మాటలు, దొంగ మాటలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలలో విఫలమైందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 6 ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు 2 లక్షలు రుణమాఫీ, కౌలు రైతుకు 15,000, వరి పండించిన పంటకు 500 బోనస్ ఇస్తామని ఇప్పటికీ 4 నెలలు గడుస్తున్నా
రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రైతు ప్రభుత్వమని, ఎన్నికలు గడిచిన తర్వాత రైతులను మోసం చేస్తుందని, అందులో భాగంగానే ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయల పంటలు ఇప్పటి వరకు ₹1 కూడా రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించలేదని, వెంటనే ప్రభుత్వం అర్హులైన రైతులకు ఎకరానికి ₹25,000 పంట నష్టపరిహారం కింద చెల్లించాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. లేని ఎడల రైతుల తరఫున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ సాకుతో ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, ఇప్పటికైనా అకాల వర్షం వల్ల దెబ్బతిన్న రైతులకు పంట నష్టం కింద పరిహారం చెల్లించి ఆర్థికంగా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక్కో గ్యారంటీని కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదని, కేవలం ఎన్నికల అప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుర్తుకొస్తారని, ముఖ్యంగా రైతుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులని తిరిగి ఈ ప్రభుత్వం చేస్తుందని, పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం పలుకుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షురాలు అరుణాతార, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాల్లో రైతులకు నష్టం జరిగింది. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి నియోజకవర్గంలోనే సుమారు 14,000 ఎకరాలకు పంట నష్టం జరిగిందనేది మేము ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి పంటను చూస్తూ రాసుకొచ్చినటువంటి రిపోర్టు మా దగ్గర ఉందనేది ఇంతకుముందు పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. కానీ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం తరఫున యావత్తు కామారెడ్డి జిల్లాలో కలిసి 14,000 ఎకరాలు నష్టమైందని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు. ఇది ఒక్క కామారెడ్డి నియోజకవర్గంలో జరిగితే మిగతా బాన్స్వాడ, జుక్కలు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇంకెంత పంట నష్టం పోయిందనేది ఒకసారి ఆలోచించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీలోని రౌండ్స్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం ఇందుకు అనుమతిచ్చింది. విచారణకు వెళ్లే ముందు రోజు కోర్టుకు సమాచారం ఇవ్వాలని సిబిఐకి సూచించింది. అధికారులు ల్యాప్టాప్, ఇతర స్టేషనరీని వెంట తీసుకోవచ్చని చెప్పింది. కవితను విచారించే సమయంలో 2 మహిళా కానిస్టేబుల్ అక్కడ ఉండాలని షరతు విధించింది. మరోవైపు కవిత బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేయగా గురువారం వాదనలు జరిగాయి. ఆమెకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ కోర్టును కోరింది. బెయిల్ ఇచ్చినట్లయితే ఆమె ఆధారాలను, సాక్ష్యాలను ప్రభావితం చేశారని కోర్టుకు వివరించింది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ పట్టణంలో పర్యటించారు. ప్రజలతో కలిసి కలియదిరుగుతూ ముచ్చటించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ చౌరస్తాలో బీజేపీ నాయకులతో కలిసి ఓ హోటల్లో సరదాగా టీ త్రాగుతూ ప్రజలతో మమేకమై మాట్లాడారు. ఎటువంటి సమస్యలు ఉన్నా తనకు తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ ఉప ప్రధాని బాపు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజయ్ సింగ్ బాబ్లు, కొంత మురళీలు మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన వేసిన బాటలో నేటి యువత ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆ రోజు స్వాతంత్రం కోసం కూడా పోరాటం చేసినటువంటి మహోన్నత వ్యక్తి. ఆయన ఆశయాలను ఈరోజు దళితులందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని, ఆయన కూడా రాజ్యాంగ రచనలో కూడా ఆయన కూడా ఒక సభ్యుడు అప్పుడు ఆనాడు. ఆయన దళితుల కోసం చాలా పోరాటాలు చేసి బాగా భారతదేశాన్ని ముందుంచి నడిపించినటువంటి వ్యక్తి. ఆయన ఆశయాలను కూడా మనం మా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తాం. మహానగరాలకు ధీటుగా నిజామాబాద్ నగరంలో హోటల్ మేనేజ్మెంట్ కళాశాల రావటం గర్వంగా ఉందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో బ్రైట్ బేగియర్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు మేళ వాయిద్యాల నడుమ ఎమ్మెల్యేకు హోటల్ యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కళాశాల గదులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రైట్ బేగిన్నర్స్ కళాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. హైదరాబాద్కు ధీటుగా ఇక్కడ కళాశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఎండి ఎం సాయి ప్రసాద్ నాయక్, ప్రిన్సిపల్ గోపీనాథ్ మాట్లాడుతూ ఈ కళాశాలలో చదివిన విద్యార్థులకు 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తామన్నారు. దేశ విదేశాల్లో స్టార్ హోటళ్లలో ఉపాధి కల్పిస్తామన్నారు. యువత హోటల్ మేనేజ్మెంట్ చదివితే అపార ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. బిగినర్స్ అంటే ఎందుకు ప్రత్యేకంగా పేరు తీసుకున్నామంటే
ప్రతి ప్రజెంట్ ఉన్న యువతకు జీవితంలో బ్రైట్నెస్ పెరగాలని చెప్పి ఒక బ్రైట్ బిగినర్స్ అనేది ఒకటి తీసుకున్నాం సార్ కాన్సెప్ట్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సో నేటి యువతకి ఉపాధి లేని యువతకి అందరికీ ఉపాధి కల్పించడమే మా యొక్క ప్రత్యక్ష సంకల్పం సార్. సో ఇప్పుడు వచ్చేసి పిల్లలు వచ్చేసి నార్మల్గా ఇది వచ్చేసి కో ఎడ్యుకేషన్ ఉంటుంది సార్. 6 months కోర్స్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ 6 months పెయిడ్ ఇంటర్న్షిప్ ఇన్ ద అబ్రాడ్ కంట్రీస్ అండ్ ఏషియన్ కంట్రీస్. సో అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి సార్. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో దీనికి ఖచ్చితంగా 10th పాస్ అయి ఉండాలి, అండ్ ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్, ఆ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ యువత ఓకే. నర్సింపల్లిలో ఇందూర్ తిరుమల బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో వైభవంగా ముగిశాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. 7 రోజుల పాటు ఎంతో వేడుకగా జరిగిన ఇందూర్ తిరుమల బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. యజ్ఞాచార్యులు, అర్చకులు, వేద పండితులు 108 కలశాలతో అభిషేకం, గంగను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసి బ్రహ్మోత్సవాలను ముగించారు. ఆలయ ధర్మకర్త నరసింహారెడ్డి భక్తులు పాల్గొన్నారు. దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగాయి. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ కమాన్ వద్ద గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాత అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఏసీపీ రాజా వెంకట్రెడ్డి, జిల్లా షెడ్యూల కులాల అభివృద్ధి అధికారిని శశికళ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరై డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్కు శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా బాన్సువాడలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని, కేంద్ర మాజీ మంత్రి బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా బాన్సువాడ పట్టణంలో ఆయన చిత్రపటానికి మాజీ శాసనసభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహానీయుడు బాబు జగ్జీవన్ రావు అని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సామాజిక న్యాయం కోసం కృషి చేశారని కొనియాడారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం పోరాటం చేశారని తెలిపారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు ఆశయాల సాధన కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా షెడ్యూల కులాల అభివృద్ధి అధికారిని రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, అధికారులు వెంకట్రెడ్డి, దేవేందర్, నాగరాజు, కృష్ణయ్య, శివకుమార్ పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా నగరంలోని సుభాష్ నగర్ రైల్వే కమాండ్ చౌరస్తా వద్ద ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సుభాష్ నగర్ రైల్వే కమాండ్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగ్జీవన్ రామ్ గారు వాజ్ అ వెరీ యాక్టివ్ ఫ్రీడమ్ ఫైటర్. తర్వాత మెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. రాజ్యాంగం రచించడంలో ఆయన కీలక పాత్ర. ఆ తర్వాత భారతదేశం యొక్క డిఫెన్స్ మినిస్టర్గా. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.
నిజామాబాద్ ప్రజలకు శుభవార్త. గత 16 సంవత్సరాలుగా నిరంతరం సేవాభావం, అంకిత భావంతో, దృఢ నిశ్చయంతో శ్రీ అశోక బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఆదరణ చూపిస్తున్న నిజామాబాద్ ప్రజలకు తెలియజేయనది ఏమనగా మా యొక్క నూతన ప్రాజెక్ట్ అశోక హైట్స్ మాధవనగర్ నందు ప్రారంభించబడింది. మీరు ఎల్లప్పుడూ ఆనందకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారా? అయితే శ్రీ అశోక బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి అశోక హైట్ ద్వారా మీ కలలను నిజం చేసుకోండి. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన హంగులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈస్ట్ ఫేసింగ్ 100% వాస్తుతో ఏర్పాటు చేయబడిన డీలక్స్ 2 and 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ కలవు. నిర్మాణం యాజ్ రెరా యాక్ట్, గవర్నమెంట్ డిటిసిపి అప్లోడ్ కలిగిన 24 hours వాటర్ ఫెసిలిటీ, అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్, విజిటర్స్ రూమ్. మా ప్రత్యేకతలు ప్రశాంతమైన వాతావరణం గల గణపతి ఆలయం, సువిశాలమైన క్లబ్ హౌస్, షటిల్ కోర్ట్, ల్యాండ్స్కేపింగ్, క్లబ్ హౌస్ లో లేడీస్ జిమ్, జెంట్స్ జిమ్, ప్లే గ్రౌండ్ ఫర్ చిల్డ్రన్, సోలార్ పవర్ ఫినిషింగ్, ఫుల్ బ్యాకప్ జనరేటర్ ఫెసిలిటీ, చక్కటి వెంటిలేషన్ కలిగిన అశోక హైట్స్ కు విచ్చేసి నేడే బుక్ చేసుకోండి. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ ఎం తిరుపతి రెడ్డి 9440461610 and 8555951010. అశోక హైట్స్, మాధవనగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. జాన్కంపేట్ గ్రామంలో 3 రోజెస్ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జాన్కంపేట్ మైనార్టీల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గల 3 రోజెస్ ఫంక్షన్ హాలులో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు పలు పార్టీల రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలకు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ ఇఫ్తార్ విందులో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని, సోదర భావాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా పలువురు పెద్దలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అష్వా హుస్సేన్, జహీరుద్దీన్, అంజాద్ అలీ, ఎంపీటీసీ మంద సంజీవ్, తాళ్ల విజయ్ కుమార్ గౌడ్, అగ్గు భూమయ్య, అఫ్రాద్, షేక్ జావీద్, షేక్ అష్వాక్, డాక్టర్ వసీం, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామంలో చాలామంది హిందువులు ఈ ఇఫ్తార్ విందు పార్టీలో విచ్చేసినందుకు జాన్కంపేట మైనార్టీ కమిటీ తరఫున మేము వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చి కూడా వారి యొక్క మంచి సందేశాన్ని మాకు ఇచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఏంటంటే ఈ నిజామాబాద్ జిల్లాలో జాన్కంపేట గ్రామ చరిత్ర ఏంటంటే మేము హిందువులు, ముస్లిమ్స్లు అందరము కలిసికట్టుగా అనాది నుంచి కలిసికట్టుగా ఉంటూ వస్తున్నాము. ఏరుగట్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏరుగట్ల మండలంలోని దోంచంద, గుమ్మిరియాల గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఆయా మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సాలూరా మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాలూరా మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ బాబు జగజీవన్ రామ్ జన్మదిన సందర్భంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శంకర్, బోధన్ మండల ఎంపీపీ బుద్ధి సావిత్రి, రాజేశ్వర్, సాలూరా మండల కాపు సంఘం అధ్యక్షులు ఇల్తిపు రమేష్ తదితరులు జగజీవన్ రామ్ జయంతి చిత్రపటానికి మరియు విగ్రహానికి పూలమాలలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఇల్తిపు శంకర్ మాట్లాడుతూ జగజీవన్ రామ్ లాంటి ఉత్తమ పురుషులు చూపిన ఆదర్శ లక్షణాలను, నడవడిక విధానాన్ని, ప్రధానంగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో మన మండల గ్రామానికి ఎంతో అభివృద్ధి చేసుకోవడానికి ఎంతైనా అవసరం ఉందని, పిల్లలకు మధ్యలోనే చదువును ఆపివేయడం వల్ల ఎలాంటి ఉద్యోగాలు మన వద్దకు చాలా తక్కువగా ఉండటంతో ఆందోళనకరంగా ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా బుద్ధి రాజేశ్వర్ చదువు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల వివిధ రకాల ఉద్యోగాలలో మన పిల్లలు నియమితులవుతారని, భవిష్యత్తు యందు ప్రతి విద్యార్థులకు ఆశాకిరణాలుగా సలహాలు ఇవ్వడానికి అర్హులుగా మారుతారు. అప్పుడే మనం చేసే ఎలాంటి కార్యక్రమాలకు ఎంతో గౌరవ ప్రధానంగా చేసుకోవచ్చని ఈ కార్యక్రమంలో సాలూరా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ అధ్యక్షులు లక్ష్మణ్, చంటి, సహాయక కార్యదర్శులు కె సాయి కుమార్, సుభాష్, రాజు, అశోక్ మరియు ఏ బాలయ్య ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అయిపోతారని చెప్పని ఆ రోజుల్లో మరి ఇటు బాబు జగజీవన్ రావు కానీ
అంబేద్కర్ కానీ సావిత్రిబాయి పూలే కానీ మరి అదే పూలే కానీ మనందరి కోసం మరి ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు చేసి మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని చెప్పని మరి అట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళ ప్రాణ త్యాగాలను కూడా మరి ఇచ్చి ఆ రోజు ప్రాణాలు కూడా పోగొట్టుకొని మన కోసం చేసినటువంటి మానవమైన వ్యక్తుల్ని మనం స్మరించుకున్నట్లు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఉన్నాయో వాళ్ళకు అనుగుణంగా మనం పనిచేస్తేనే నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళ విధంగా. సిరికొండ మండల కేంద్రంలో బాపు జగజీవన్ రామ్ జయంతిని ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో బాబు జగజీవన్ రామ్ జయంతిని ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జగజీవన్ రామ్ చిత్రపటానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు సంజీవ్ మాట్లాడుతూ భారతదేశ మాజీ ఉప ప్రధాని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నాడు గాంధీజీతో కలిసి స్వాతంత్ర సమరయోధంలో పాల్గొన్న వ్యక్తి, దళిత సంఘ సంస్కర్త కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడిన మహోన్నతమైన వ్యక్తి, మొదటి కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల హక్కుల కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఉత్తమ పార్లమెంటు సభ్యునిగా ఎన్నోసార్లు అవార్డులు పొందారని, ఇంతటి గొప్ప వ్యక్తిని ఈ రోజు గుర్తు చేసుకోవడం ఎంతో గొప్ప విషయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పిప్పెర సంజు, బాలయ్య, దేగం సాయిలు, రమేష్, రామస్వామి, దీపక్, గంగూలీ, ఆకు గంగారం, శ్రీధర్, రామ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు వద్ద గల జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు జస్సు అనిల్ కుమార్, కలికోట గంగాధర్లు మాట్లాడుతూ దళితులతో పాటు బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిన మహానీయుడు జగజీవన్ రావు అని, ఆయన సేవ బాటలో నేడు దేశ ప్రధాని మోడీ పాలనలో కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఉదయ్, కార్యదర్శి వేణు, ఉపాధ్యక్షుడు ప్రకాష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, కార్యదర్శి ఉదయ్ గౌడ్, బీజేపీ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. విధానం నేడు ఈ హాస్టల్ ఉన్నాయి, ఈ విద్యార్థులకు ఈ వసతి గృహాలు ఉన్నాయంటే దానికి పూర్తి కారణం ఆయనే. ఎందుకంటే చాలా మార్పు, విద్యా వ్యవస్థలో చాలా మార్పు తీసుకొచ్చి అట్టడుగున్న బడుగు బలహీన వర్గాలకు కూడా విద్యానందాల, వారికి భోజన సదుపాయం కూడా కల్పించాలని ఆలోచన చేసి అమలు చేసిన మహానుభావుడు. వారికి ఈరోజు మేము ఘనంగా నివాళులు అర్పించడం, వారి ఆశయాలను కూడా సాధించే విధంగా యువత కానీ రాజకీయవేత్తలు కానీ అందరూ కూడా ముందుకు వెళ్ళాలని. రైతు, కార్మిక, విద్యార్థి, యువజన వ్యతిరేక బీజేపీని రానున్న ఎన్నికల్లో ఓడించి దేశాన్ని కాపాడుకోవాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయక కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ మోడీ 10 సంవత్సరాల పాలనలో దేశంలో నిరుద్యోగం, ఆకలి, అసమానతలు, అప్పులు హద్దు దాటిపోయాయన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి నల్ల చట్టాలను తీసుకొచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని, రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించి విజయం సాధించారని తెలిపారు. ప్రజా, కార్మిక, రైతు, విద్యార్థి వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఓడించాలని, దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ, ప్రజా సంఘాల నాయకులు లక్ష్మి, భానుచందర్, పద్మ, ధనలక్ష్మి తదితరులు ఉన్నారు. విధానాలు అవలంబిస్తూ ఉండు, అట్లాగే ప్రశ్నించే వాళ్ళని నిర్బంధిస్తూ ఉన్నాడు, మేధావులకు నోళ్లను మూయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండు. కాబట్టి ప్రజాస్వామిక విలువల్ని కూడా పాతరేస్తూ ఉండు, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ ఉండు, లౌకిక విలువలు పాతరేస్తుండు. కాబట్టి ఇట్లాంటి నరేంద్ర మోడీ పరిపాలన కానీ ఆర్ఎస్ఎస్ ఎజెండాను తిరస్కరించవలసిందిగా ఈ దేశ ప్రజలందరికీ కోరుతా ఉన్నాం. నిజామాబాద్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో బాపు జగజీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ టీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో బాపు జగజీవన్ రావు జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జానీ రెడ్డి, రీజనల్ మేనేజర్ నిజామాబాద్, ఎన్ సరస్వతి, డిప్యూటీ రీజనల్ మేనేజర్ వి శంకర్, డిప్యూటీ రీజనల్ మేనేజర్ పద్మజ, పర్సనల్ ఆఫీసర్ కేఎల్ఎన్ రెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్, సూపర్వైజర్లు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు. కేంద్ర కార్యాలయం ఆదేశానుసారం రీజనల్ మేనేజర్ కార్యాలయంలో మనం ఈరోజు జరుపుతూ ఉన్నాం. సో బాబు జగజీవన్ రామ్ గారి గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు, ఆ తర్వాత సంఘ సంస్కర్త కూడా. అంటరానితనం నిర్మించడం కోసం పోరాటం చేయడం జరిగింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి కేంద్రంలో సుమారుగా 40 సంవత్సరాలు వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించి చాలా సంస్కరణలకు ఆయన చేయడం జరిగింది. ఆర్మూర్లో బాపు జగజీవన్ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు వద్ద గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ వన్నెల్దేవి లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దళితుల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. మాజీ ఉప ప్రధాని అణగారిన వర్గాల అభ్యుదయ బాబు జగ్జీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా మా తోటి గౌరవ కౌన్సిలర్లతో పాటు ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బార్ అసోసియేషన్స్ అధ్యక్షులు ఎం జగన్మోహన్ గౌడ్ కోరారు. బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీహార్లోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన బాబు జగ్జీవన్ రావు స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా ఆయన దేశానికి సేవలు అందించారని, బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తి అని, ఆల్ ఇండియా డిఫరెన్స్ క్లాస్ లీగ్ సంస్థను స్థాపించి దేశంలో సమాజ స్థాపన జరగాలని ఆకాంక్షించినటువంటి మహోన్నతమైన వ్యక్తి అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వసంతరావు, సురేష్ దోన్పాల్, అందిల దీపక్, ఆయూబ్, శ్రీకాంత్, మాణిక్ రాజ్, వెంకటేష్, ఎర్రం విఘ్నేష్, పులి జైపాల్, కిరణ్ కుమార్ గౌడ్, రవికుమార్, కేశవరావు, నారాయణ దాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కలకత్తా యూనివర్సిటీలో ఉన్నత చదువు చదువుకొని ఆయన స్వతంత్ర సమరానికి ఆకర్షితులై దేశం పట్ల, దేశానికి సేవ చేయాలా, సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో అనేక రకాల ఉద్యమాల్లో ఉంటూ ముఖ్యంగా స్వతంత్ర ఉద్యమంలో అనేక సంవత్సరాలు పాల్గొని జాతీయ కాంగ్రెస్లో తన పాత్ర నిర్వహించి ఎమర్జెన్సీ సమయంలో కూడా 1977లో భారత రక్షణ మంత్రిగా ఉంటూ ఈ దేశాన్ని ఉన్నతమైన సేవలు అందించిన వ్యక్తిగా మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులకు 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం వెంటనే చేయాలని ముదోల్ బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సమావేశంలో ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడినట్లు తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ సక్రమంగా అమలు చేయడం లేదని దుయ్యబడ్డారు. రైతులకు 2 లక్షల పంట రుణమాఫీ, రైతు భరోసా, క్వింటాల్కు వరికి 500 బోనస్ చెల్లించాలి, ధాన్యం బోనస్ వంటి పలు అంశాలు ఊసేలేదన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 25,000 పంట నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ను అందించాలన్నారు. కాంగ్రెస్ గేట్లు తెరవడం కాదని, అభివృద్ధి సంక్షేమ గేట్లు తెరవాలని హితవు పలికారు. కాంగ్రెస్ సర్కార్ విధానాలు రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. రైతుల సమస్యలను పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు, పలు మండలాల అధ్యక్షులు, వివిధ మోర్చా అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, బీజేపీ నాయకులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు, రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 6 గ్యారెంటీల మీద సిగ్నేచర్ చేశాము, చాలా మంచి చేస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు దాకా ఒక్కటి కూడా అమలు కాలేదు. తక్షణమే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, రైతు భరోసా కింద 18,000 రూపాయలు ఇస్తున్నాం, ఇంతవరకు కూడా ఇవ్వాలి, అది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ తెస్తున్నాడు. 120 రోజులు అయింది, ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్య లేదు. వరి పంటకు 500. మతోన్మాదాన్ని నిలువరించడమే జగ్జీవన్ రామ్కు అర్పించే ఘన నివాళి అని ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ కొనియాడారు. భారతరత్న, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా పాముల బస్తీ చౌరస్తాలో గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఇండ్ల స్థలాల సాధన కమిటీ అధ్యక్షులు ధ్యారంగుల కృష్ణ, ఐఎన్టీఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ, దళితులు సామాజిక వివక్షతకు గురవుతున్న తరుణంలో స్వాతంత్ర ఉద్యమ సమరయోధులుగా భారత ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రామ్ దళిత కుటుంబంలో పుట్టి రాజకీయంగా ఎదగడం దళిత అణగారిన వర్గాలకు ఆదర్శనీయమని అన్నారు. నాటి నుండి నేటి వరకు అణగారిన వర్గాలకు కాంగ్రెస్ అండగా నిలిచిందని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ కుమార్తె
మీరా కుమారి స్పీకర్గా ఉన్న తరుణంలో తెలంగాణను ప్రకటించిన ఆదర్శప్రాయులన్నారు. కానీ నేటి తరుణంలో దళితులను సామాజికంగా వివక్షతకు గురిచేస్తూ మతోన్మాద రాజకీయాలకు పాల్పడుతున్నారని, మతోన్మాదులను నిలువరించడమే బాబు జగ్జీవన్ రామ్కు అర్పించే ఘనమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో అమర్ సింగ్, రాజు, లతా, కల్పన, రామచందర్, కొమ్రయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు. అణగారిన వర్గాలు, దళితులు రాజకీయంగా అభివృద్ధి చెందడం కోసం చేస్తున్న కృషిలో భాగంగా ఇలాంటి మహనీయుల ఆదర్శాలని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మన వంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు ప్రజలందరికీ కూడా కూడు గూడు నీడ ఈరోజు సాధించాల్సిన పరిస్థితులలో అందరూ కూడా ఆయన ఆశయ సాధన కోసం కంకణబడుతున్నాయి. ఈరోజు నగరంలో కంటేశ్వర్లో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ఏసీపీ రాజా వెంకట్రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నగరంలో కంటేశ్వర్లో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ రాజా వెంకట్రెడ్డి హాజరై ప్రారంభించారు. సత్యసాయి సేవా భక్తులు ప్రత్యేక పూజలు చేసి చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంటేశ్వర్ ఆలయ అధికారి వేణు, ఇంజనీర్ గంగాధర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ ముందు ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేసిన ఈ సత్యసాయి నిజాంబా సేవా సమితి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి ఇనిషియేటివ్ లాస్ట్ 9 years నుంచి కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. ఈ ఇనిషియేటివ్ను తీసుకొని చేస్తున్న శ్రీనివాస్ గారికి, వాళ్ళ బృందాలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. నవిపేట్ సొసైటీలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కార్యదర్శి మహేష్ గౌడ్, ఏఈఓ సుప్రియ ప్రారంభించారు. నవిపేట్ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను కార్యదర్శి మహేష్, ఏఈఓ సుప్రియాలు ప్రారంభించారు. నవిపేట్, అభంగపట్నం, అబ్బాపూర్ స్టేషన్ ఏరియా, ఫాతేనగర్, రాంపూర్, పొతంగల్ గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు కార్యదర్శి వైఎస్ తెలిపారు. రైతులు దళారుల వద్దకు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎకరానికి 2203, బి రకానికి 2183 ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులకు సంబంధించిన ధాన్యం డబ్బులు వారికి సంబంధించిన బ్యాంకు అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అప్పన్న, డైరెక్టర్లు గణేష్, గోపి, రాము, సౌద శ్రీనివాస్, గౌతమ్, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫతేనగర్, పొతంగల్, అబ్బాపూర్, అభంగపట్నం స్టేషన్ ఏరియా మరియు నైపేట్ ఈ 7 సెంటర్లను కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి ఒక్క సెంటర్ని కూడా రైతులు దళారులను నమ్మకుండా కొనుగోలు కేంద్రాల ఈ నెల 9న హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ 5వ అంతస్తునందు ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ అధినేత డాక్టర్ మూడ నాగభూషణం గుప్తా తెలిపారు. ఇందూర్ యజ్ఞ సమితి, వాసవి కన్యకా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్, భాసరా అలాగే సంస్కార్ భారతి ఇందూర్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9న హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ 5వ అంతస్తునందు ఉగాది వేడుకలను నిర్వహిస్తున్నట్టు హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ అధినేత డాక్టర్ మూడ నాగభూషణం గుప్తా, సంస్కార భారతి ప్రధాన కార్యదర్శి చామకూర శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాంగ శ్రవణం శ్రీ మధుసూదన్ శర్మ గానపాటి గారిచే నిర్వహిస్తున్నట్టు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం అలాగే జిల్లా కవులచే రచించబడిన అయోధ్య వైభవం పుస్తక ఆవిష్కరణ ఉంటుందని అన్నారు. జిల్లా కవుల, కళాకారుల, పుర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి గంట్యాల ప్రసాద్, డాక్టర్ మధుకూరి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం సందర్భంగా లలితాంబాదేవి ఆలయంలో శ్రీ దుర్గా మహిళా మండలి సభ్యులు గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం అమ్మవారి దినం సందర్భంగా లలితాంబ గుడిలో గోశాలలో శ్రీ దుర్గా మహిళా మండలి అధ్యక్షులు ముడుపు స్వప్న వారి సభ్యుల ఆధ్వర్యంలో గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ పూజకు ముఖ్య అతిథిగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహాయక కార్యదర్శి దాత్రికా రమేష్ వారి చేతుల మీదుగా గోమాతకు పూజ చేసి అనంతరం గోసేవ చేసే దాత్రికా రమేష్ విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి రామ్ ప్రసాద్ చెట్కర్ కి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జిపి చంద్రకళ, ప్రధాన కార్యదర్శి కొట్టూరి లక్ష్మి, సుప్రియ, కొర్రపాటి ఝాన్సీ రాణి, పుట్ట శివాలక్ష్మి, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఎడపల్లి మండలం చాన్కంపేట్ గ్రామంలో గురువారం రాత్రి కల్లు దుకాణం దగ్గర జరిగిన సంఘర్షణలో రమేష్ అనే వ్యక్తి కల్లు సీసాతో అనిల్పై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అనిల్ కుటుంబీకులు పెద్ద ఎత్తున కల్లు దుకాణం దగ్గరికి చేరుకుని దుకాణాన్ని ధ్వంసం చేశారు. మద్యం మత్తులో ఉన్న రమేష్ అకారణంగా దాడి చేయడం పట్ల అనిల్ కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుసుకున్న ఎస్ఐ వంశీచందర్ రెడ్డి ఆందోళన విరమింపజేశారు.
కీసరపోతు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా కల్లు దుకాణంలో మోతాదుకు మించి మత్తు కలపడంతోనే వివాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు వద్ద గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి సిపిఎం బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి వెంకటేష్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, దళితుల సంక్షేమం కోసం కృషి చేసిన మహానీయుడు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. అలాగే మరి డాక్టర్ బాబు జగ్జీవన్ గురించి చెప్పాలంటే ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు. అలాగే అట్టడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి. మరి వారి సాధన కోసం భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా దళిత సంఘాల నాయకులు, దళిత ఐక్య సంఘటన నాయకులు ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు వద్ద గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న, దళిత ఐక్య సంఘటన నాయకులు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. దళితులు అభివృద్ధి చెందాలంటే అంబేద్కర్ వ్యాపార సముదాయాలు నిర్మించి దళితులు వ్యాపారపరంగా అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. దళితులకు అన్ని హక్కుల పట్ల విశేషంగా కృషి చేసి దళితుల అభివృద్ధి కొరకు పాటుపడినటువంటి బాబు జగ్జీవన్ రామ్ జయంతి చేసినటువంటి సేవలు దళితులకు స్ఫూర్తిదాయకము. ఆయన చూపినటువంటి అడుగుదాడల్లో దళితులందరూ నడవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ హాజరయ్యారు. ముందుగా మైనార్టీ సోదరులు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల మైనార్టీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత మాజీ ఉప ప్రధాని, సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. రైతులకు ఎకరానికి 25,000 రూపాయల పంట నష్టపరిహారం ఇవ్వకుంటే రైతుల తరఫున ఉద్యమిస్తాం. నిజామాబాద్ రైతు ధర్నాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజం. కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఆగ్రహం. రైతులను నట్టేట ముంచే పార్టీ బీజేపీ. నందిపేటలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. కాలం ఏదైనా ఉదయం పూట వాకింగ్తో ఎన్నో లాభాలు. నిజామాబాద్ నగరంలో పాలిటెక్నిక్ మైదానంలో వాకర్స్ నాయకులతో కలిసి వాకింగ్ చేసిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఘన స్వాగతం. కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం, భారీ ర్యాలీ. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు రంగంలోకి దిగిన సిబిఐ. ఢిల్లీలోని రౌండ్స్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అనుమతించిన న్యాయస్థానం. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లి, ఇందూర్, తిరుమలలో వైభవంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు. 108 కలశాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించిన భక్తులు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బాన్సువాడలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పోచారాం. నిజామాబాద్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎంపీ అరవింద్, కామారెడ్డి కలెక్టర్ జితేశ్వరి పాటిల్, హైదరాబాద్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.